ఫార్మ్ చేసుకున్నాము. ఇది ఒక మైండ్, ఇది ఒక పాస్ట్. దీన్ని రీఫార్మ్ చేసుకోగలిగితే, అంటే వేరే వాళ్ళ సక్సెస్ కి నా సక్సెస్ కి సంబంధం లేదు. వేరే వాళ్ళ ఫెయిల్యూర్ కి నా సక్సెస్ కి సంబంధం లేదు. వాళ్ళు ఫెయిల్ అయితే నాకు ఆనందం రావాల్సిన అవసరం లేదు, వాళ్ళు సక్సెస్ అయితే నేను ఎదగాల్సిన అవసరం లేదు. మొత్తం నా ఫోకస్ అంతా నా గ్రోత్ మీదే మనం పెట్టుకోగలిగినప్పుడు, పక్కన వాళ్ళ మీద మైండ్ అంతా తీసే అన్ని ఆ ప్యాటర్న్లన్నీ కట్ చేయగలిగి, ఆ ఫార్మేషన్ అంతా తీసేసి కొత్తగా ఫామ్ ఆ ఎనర్జీని, ఆ మైండ్ మెయింటైన్ అవుతుంది అంటే ఎనర్జీ అక్కడ మెయింటైన్ అవుతా ఉంది. సో ఆ ఎనర్జీని అక్కడ నుంచి రిలీజ్ చేసేసి, ఆ ఎనర్జీని కొత్తగా నా గ్రోత్ కి, నేను నా క్రియేషన్ కి వాడుకుంటా ఉంటే, అలాంటి అవకాశం మనం సోల్ కి ఇస్తే, రీఫార్మేషన్ చేస్తే ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుంది అంటున్నారు. ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు. Perhaps all of your life, you live by the instincts of your carnal nature. In that, all of your environment is based upon your carnal nature. Suppose ఒక జన్మంతా బాడీగానే జీవించారు. ఆ జన్మంతా బాడీ ప్రకారం, బాడీ ఎన్విరాన్మెంట్ లోంచి తీసుకొని, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, మనకి మైండ్ ఎలా ఫామ్ అయింది? చిన్నప్పుడు పేరెంట్స్ ఉంటారు, లేదంటే సొసైటీ ఉంటుంది. మన క్లాస్ లో పక్కన నా ఫ్రెండ్ కో ఇంకొకరికో ఎక్కువ మార్కులు వచ్చినాయి, లేదంటే క్లాస్ టాపర్ వచ్చింది, లేదంటే స్పోర్ట్స్ లో ఒక ప్రైజ్ వచ్చింది. ఏమంటారు? నీ ఫ్రెండ్ చూడు ఎట్లుందో, నువ్వు చూడు ఎట్లున్నావో, చూసావా, వాళ్ళని చూసి నేర్చుకో అంటారు. అంటారు, ఖచ్చితంగా అంటాము. సొసైటీ అంతా అంతే ఉంటది, మనము అంతే ఉంటాము. అనగానే ఏమవుతుంది? వాళ్ళ సక్సెస్ మన ఫెయిల్యూర్ లాగా మనకి ప్రింట్ పడిపోతుంది అన్నమాట లోపల. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని అలా అన్నారు, ఆ సొసైటీ వాళ్ళని అలా అనేటప్పటికి వాళ్ళు దాన్ని ఆ విధంగా చూశారు. వేరే వాళ్ళ సక్సెస్ ని మనం అప్రిషియేట్ చేయలేకపోవటం, అంటే అది మనకి బాగా ఇష్టమైన వాళ్ళు అయితే, వాళ్ళ వల్ల మనకి బెనిఫిట్ ఉన్న వాళ్ళు అయితే తప్పితే, వేరే వాళ్ళ సక్సెస్ ని మనము, మనకి పరిచయం లేని వాళ్ళని అప్రిషియేట్ చేస్తాం, మన పక్కనే ఉన్న వాళ్ళే అప్రిషియేట్ చేయలేము. ఎందుకంటే పక్కనే ఉంటే కంపేర్ చేస్తారు కాబట్టి, కంపేర్ చేసి చూస్తారు కాబట్టి, చూడటం వల్ల మనకి అది మన ఫెయిల్యూర్ లాగా మనం ఫామ్ చేసుకున్నాం అన్నమాట. అట్లా మొత్తం ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ తో మొత్తం జీవితం అంతా బాడీ లాగానే జీవించి ఉంటే, ఒక జన్మంతా అలానే జీవించాం. యు గివ్ అండ్ టేక్ విత్ పీపుల్ బేస్డ్ ఆన్ యువర్ కార్నల్ నేచర్, అండ్ దెన్ రైట్ బిఫోర్ యూ డై సంథింగ్ హ్యాపెన్స్ దట్ allow you to respond transcendent of the carnal nature, and in that one moment we call the moment of the truth, that is the moment or hour of the soul. సో జీవితం అంతా ఎదుటి వాళ్ళకి ఏం చేసినా, ఏం ఇచ్చినా, కొంతమంది ఉంటారు అసలు ఎంత క్యాలిక్యులేటెడ్ గా ఉంటారు అంటే, ఇది వీళ్ళకి ఇయటం వల్ల నాకేం బెనిఫిట్, ఈ పని వీళ్ళకి చేయడం వల్ల నాకేమైనా బెనిఫిట్ ఉందా అని మొత్తం క్యాలిక్యులేటెడ్ గానే ఉంటారు. అంటే జీవితం అంతా ఆ విధంగా క్యాలిక్యులేటెడ్ గా ఉన్న వాళ్ళు, మామూలుగా జనరల్ గా ఫంక్షన్స్ అప్పుడు గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు కూడా వీళ్ళు వీళ్ళు పాత మనకి ఇచ్చినప్పుడు వాళ్ళు మనకి ఎంత ఇచ్చారు అనే క్యాలిక్యులేషన్ తోనే మళ్ళీ రిటర్న్ ఇస్తా ఉంటారు జనరల్ గా. అది అంతా యానిమల్ నేచర్ అన్నమాట. నిజంగా మనకి, నిజంగా సోల్ ప్రకారం జీవించాలి అంటే, నా హార్ట్ లోంచి వాళ్ళకి ఎంత ఇయ్యాలనిపిస్తుంది అన్న దాని ప్రకారం, మన ఫీలింగ్ లోంచి ఎంత ఇయ్యాలనిపిస్తుంది అంత ఇస్తాము. అంటే ఇలాంటి చిన్న చిన్న వాటి వల్ల పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదులేండి కానీ జనరల్ గా చెప్తున్నాను. ఏదైనా ఇది వీళ్ళు ఇంత ఇచ్చారా, నేను వీళ్ళకి ఇంతే ఇస్తాను, వీళ్ళు ఇంత ఇచ్చారా, వీళ్ళకి ఇంతే నేను ఇచ్చేది. ఈ విధంగా క్యాలిక్యులేటెడ్ గా మొత్తం గివ్ అండ్ టేక్ కూడా మొత్తం బాడీ ఇన్స్టింక్ట్స్ ప్రకారమే మనము ఉంటా ఉన్నప్పుడు అక్కడ డివినిటీయే లేదు. అక్కడ బియాండ్ ఎదుటి మనిషి వాళ్ళ పర్సనాలిటీ ప్రకారం జీవించి చాలా చిన్నగా బిహేవ్ చేసి ఉంటారు. మనం కూడా వాళ్ళ పర్సనాలిటీ వల్ల మనం కూడా మన పర్సనాలిటీలోకి కూరుకుపోయి, ఇలా చేసిన వాళ్ళకి ఇలానే చెయ్యాలి, ఇలా చేసిన వాళ్ళకి ఇంతకంటే గొప్పగా ఎలా చేస్తాము అని మనలోని డివినిటీని మనం పక్కన పడేసి, మనలోని బాడీ ఇన్స్టింక్ట్స్ ప్రకారం మనం కూడా అలా రెస్పాండ్ అవుతా ఉంటాం అనమాట. సో దానివల్ల మనకి నష్టం, మనకి మనం వాళ్ళకి నష్టం, మనం వాళ్ళకి నష్టం చేశామని అనుకుంటున్నాము.
కానీ యాక్చువల్గా మనకి మనం నష్టం చేసుకుంటున్నాము. ఏ విధంగా అంటే మన సోల్ ని తొక్కేస్తున్నాం. మనము ఆ క్షణం గాడ్ గా జీవించే ఆ క్షణంని తొక్కేసుకొని బాడీగా జీవిస్తున్నాము. సో ఇలా ఇలా ఉన్నప్పుడు ఏదో ఒక్క చనిపోబోయే ఒక్క మూమెంట్ జస్ట్ ఇంక మొత్తం జీవితం అంతా జన్మంతా యానిమల్ గానే జీవించి బాడీ గానే జీవించి ఆ చనిపోబోయే ఒక్క నిమిషం బియాండ్ బాడీకి వెళ్ళగలిగితే అసలు ఒక్క నిమిషం అన్నా బియాండ్ బాడీకి వెళ్ళగలిగినప్పుడు ఆ ఒక్క నిమిషంని మూమెంట్ ఆఫ్ ట్రూత్ అంటారనమాట. దట్ ఈస్ ద మూమెంట్ ఆర్ ది అవర్ ఆఫ్ ది సోల్. అది రైటియస్ మూమెంట్ అవర్ ఆఫ్ ది సోల్ అంటే సోల్ యొక్క క్షణం, సోల్ యొక్క గడియ అంటారు. Then we respond not from the stagnation of our body, but we reform the approval of our body, and that is called the hour of soul. ఆ చనిపోబోయే ఆ ఒక్క నిమిషం ముందు లేదంటే ఒక గంట ముందు మనమంతా పరివర్తన చెందిన ఆ ఒక్క నిమిషం ఆ ఒక్క గంట మనం గొప్పగా జీవించిన ఆ ఒక్క గంట బాడీ అప్రూవల్స్ బాడీని రీఫార్మ్ బాడీ ప్రకారం ఉన్న ఇన్స్టింక్ట్స్ ని రీఫార్మ్ చేసుకొని ఆ ఒక్క నిమిషంలో రియలైజేషన్ వస్తుంది కదా పోయేటప్పుడు. ఇదంతా ఎందుకు చేశాను, ఇదంతా అవసరం ఏముంది అసలు. ఆ పోయేటప్పుడు మనకి నిజంగా రియలైజేషన్ వస్తుంది. ప్రతి ఒక్కరికి రావాలని కాదు, అట్లా ఉన్న ఆ ఒక్క అవర్ ఉన్నా కూడా సోల్ రిజాయిస్ అయింది. ఈ జన్మలో ఈ ఈ ఒక్క పాయింటే తనకి వేయింగ్ తూకం వేసేటప్పుడు తనకి ఉన్న ఆ ఒక్క పాయింటే అన్నమాట. అదొక్కటే తనకి ఉన్న పాయింట్. కనీసం ఆ ఒక్క పాయింట్ ని చూసుకొని సోల్ ఆనందపడుతుంది అనమాట. ఆ ఒక్క అవర్ ఉంటుంది అనమాట. ఎందుకు మోస్ట్లీ చనిపోబోయే ముందు 1 అవర్ ఆఫ్ ది సోల్ అండ్ అవర్ ఆఫ్ ది సోల్ అంటే ఆ టైంలో మోస్ట్లీ మనము బాడీ ఇన్స్టింక్ట్స్ కి బియాండ్ వెళ్ళి రియలైజ్ అవుతా ఉంటాం అనమాట. ఎందుకు అక్కడ ఇంకా సర్వైవల్ మోడ్ అన్నది ఉండదు మనకి. జనరల్ గా నార్మల్ గా జీవించేటప్పుడు మనము యానిమల్స్ లానే మనకి ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఉన్నాయి, సహజంగా బతకటానికి ఇవి పెట్టుకున్నాము కానీ వాటికి బందీ అయిపోయాము. యానిమల్ లానే ఇన్స్టింక్ట్స్ ఉంటే రేపటి ఫుడ్ ఎలా, ఎల్లుండి ఫుడ్ ఎలా, అవతల ఎల్లుండి ఫుడ్ ఎలా, నాకు నెక్స్ట్ 50 years కి ఫుడ్ ఎలా అని ఈ ప్రెషర్ లోనే మనము ఉంటున్నాము కాబట్టి మనము సర్వైవల్ మోడ్ లో ఉంటున్నాము. ఇంకా మనం ముందుకెళ్ళి నా పిల్లలు 50 years కి ఫుడ్ ఎలా, నా పిల్లలు 50 years కి సర్వైవల్ ఎలా, ఫస్ట్ ఫుడ్, నెక్స్ట్ నా పిల్లలు 50 years కి లగ్జరీ ఎలా, నా లగ్జరీ ఎలా, నా పిల్లలు 50 years కి లగ్జరీ ఎలా, నా డైమండ్స్ ఎలా, నా పిల్లలకి డైమండ్స్ ఎలా, నాకు కార్లు ఎలా, నాకు బంగ్లాలు ఎలా, ఇట్లా మనము ఇదంతా ఆలోచించుకుంటా ఉంటాం కదా. ఇవన్నీ వీటిల్లో ఇరుక్కుపోయి ఉంటాం కాబట్టి జీవించే టైంలో లాస్ట్ 1 అవర్ ఇవన్నీ ఉండవు కదా ఇంకా. ఇంక మనం ఇక్కడ ఉండేది ఏముంది, పెద్ద పెద్ద అలెగ్జాండర్ లాంటి వాళ్ళే ఎంతో అచీవ్ చేసినా ఉత్త చేతులతో వెళ్ళామని చెప్పారు కదా. ఎవరైనా ఉత్త చేతులతో వెళ్ళేదే కదా. సో నెక్స్ట్ మనకి ఫుడ్ కోసం తాపత్రయ పడేది లేదు, ఫుడ్ ఎలా వస్తుంది అని భయం లేదు. సో ఆ మినిట్ రియలైజేషన్ లో చాలా మందికి వస్తూ ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ అది అవర్ ఆఫ్ సోల్ లాగా సోల్ రిచ్ ఆనందపడుతుంది. అండ్ వెన్ అన్ entity's body perishes, what we are looking forward to in our review of our soul's life is to find out how well we were able to dissolve what is useless in this kingdom and to resurrect it up and reform it for a new paradigm, a new model, and a new thought. సో ఒక ఒక ఎంటిటీ శరీరం అంతా నశించిన తర్వాత మరణించిన తర్వాత లైఫ్ రివ్యూకి వెళ్ళే టైంలో ఆ ఎంటిటీ వేటి కోసం చూస్తుంది. ఇక్కడ మనం ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎంత మనీ సంపాదించాము, ఇట్లాంటివి వాటి కోసం మనం ఎలా అయితే చూస్తామో రిజల్ట్స్ వచ్చేటప్పుడు నాకు ఎన్ని ఎన్ని మార్క్స్ వచ్చి ఉంటాయా అని చూస్తామో, రివ్యూకి వెళ్ళబోయే ముందు ఆ ఎంటిటీ దేనికోసం చూస్తాడు. నేను ఎంత బాగా బాడీ లాగా జీవించానని ఎవరు చూడరు. నేను ఎంత బాగా సోల్ ప్రకారం జీవించాను, అక్కడ వేయింగ్ లో సోల్ ని గెలిపించానా లేదా అని అక్కడ అలా చూస్తా ఉంటానన్నమాట. నేను ఎంత బాగా అవసరం లేని గతాన్ని అవసరం లేని గతం అంటే రైటియస్ కాని గతం అంటే ఆ గతం ఆ మైండ్
మనల్ని డివైన్ వైపుకు తీసుకెళ్ళట్లేదు. ఆ మైండ్ మనల్ని యానిమల్ ఇన్స్టింక్ట్, బాడీ ఇన్స్టింక్ట్స్ వైపుకి తీసుకెళ్లేవన్నీ యూజ్లెస్ ఏదైనా. ఆ యూజ్లెస్ వాటన్నిటిని ఎంత రీఫార్మ్ చేశాను, ఎంత తీసేశాను, ఆ ఎనర్జీని ఎంత ఫ్రీ చేశాను, ఆ ఎనర్జీని కొత్తగా క్రియేషన్స్ కి ఎంత పెట్టాను. సో ఒక విధంగా చెప్పాలి అంటే, మనకి ఒక ఇంత ఎనర్జీ ఇచ్చారు అనుకోండి. సపోజ్ మనకి ఒక 10 అనే నెంబర్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి అనుకోండి. ఆ 10 అనే నెంబర్ ఆఫ్ ఎనర్జీస్ ని మనము వన్ వన్ అన్నది ఈ పాస్ట్ కి, టూ అన్నది ఈ పాస్ట్ కి, త్రీ అన్నది ఈ పాస్ట్ కి, అట్లా 10 అని ఈ వీటిల్లోనే ఇరికించి పెట్టేశాం అనుకోండి. చిన్నపిల్లలు అందుకే హెల్దీగా ఉండేది, ఎందుకంటే వాళ్ళ ఎనర్జీస్ అన్ని ఫ్రెష్ గా ఉంటాయి అన్నమాట. వాళ్ళంతా లైవ్లీగా ఉంటారు అనమాట. అంటే అవన్నీ ఆ బ్లాక్ అయిపోయి ఉండవు కాబట్టి, ఎనర్జీస్ అన్ని బ్లాక్ అయిపోయి ఉండవు కాబట్టి ఏదైనా ఈజీగా రిసీవ్ చేసుకోగలుగుతారు. మనం ఏంటంటే అన్ని బ్లాక్ చేసి ప్యాటర్న్స్ నడుస్తా ఉంటాయి. ఒక 10 years బ్యాక్ జరిగింది మనం మర్చిపోలేము. మనకి అది ఇంకా రివైండ్ అవుతా ఉంటుంది అనమాట. అది రివైండ్ అవుతా ఉంది మన మైండ్ లో అంటే, మన ఎనర్జీ ఖచ్చితంగా దానికి నడుస్తుంది. మన ఎనర్జీ ఖచ్చితంగా దాని మీద నడుస్తుంది అన్నమాట. అంటే అక్కడ మన ఎనర్జీ ఉండిపోయింది. సో ఇట్లా మనకున్న ఎనర్జీ అంతా అలాంటి వాటికి అక్కడక్కడ వాటికే బ్లాక్ అయిపోయినట్టు. అంటే ఇప్పుడు మన మనీ అంతా వేరే 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 డెడ్ ఇన్వెస్ట్మెంట్లు చేసేసినప్పుడు నెక్స్ట్ కొత్తవి కొనడానికి ఏం మనీ లేవు కదా. అలానే సేమ్ ఎనర్జీ అంతా అక్కడే ఉండిపోతున్నప్పుడు కొత్త క్రియేషన్స్ కి ఎనర్జీ ఏది? అన్ని అక్కడే స్టాక్ పెట్టేశాము అంటే, జన్మ తీసుకొని వచ్చాము చాలా ఎక్స్ప్లోర్ చేద్దామని. ఊరికే జన్మ రాదు. ఎంతో కష్టపడి ఎంతో సెలెక్ట్ చేసుకొని వచ్చాము. వచ్చిన తర్వాత బ్లాక్ చేసేసాము ఉన్న ఎనర్జీ. ఎనర్జీ లేకపోతే కాన్షియస్నెస్ కి మెటీరియలైజ్ ఎలా అవుతుంది? కాన్షియస్నెస్, కొత్త కాన్షియస్నెస్ వచ్చినా దానికి ఎనర్జీ కావాలి కదా. అసలు కాన్షియస్నెస్ రావాలన్నా కాన్షియస్నెస్ ఎనర్జీ కలిపే ఉంటాయి. ఒక కాన్షియస్నెస్ ని రిసీవ్ చేసుకొని దాన్ని మెటీరియలైజ్ అవ్వాలి, చెయ్యాలి అన్న మనకి ఫ్రీ ఎనర్జీ ఉండాలి కదా. లేదు, ఒక ఇంత లైఫ్ టైం తీసుకొని వచ్చి లైఫ్ టైం అంతా బ్లాక్ చేసేసిన ఎనర్జీతో జీవించేసి ఇంకా సోల్ ఒక పాయింట్ ఆఫ్ టైం కి ఇంకా ఈ లైఫ్ టైంలో ఈడు ఆ ఎనర్జీ, బ్లాక్ అయిన ఎనర్జీని రిలీజ్ చేయలేరు. ఇంకా క్విట్ అయిపోదాము, నెక్స్ట్ ఇంకొకసారి మళ్ళీ మంచిగా ప్లాన్ చేసుకొని వద్దామంటే ఇంక ఈ లైఫ్ టైం అలానే లైఫ్ టైమ్స్ అయిపోతుంది అనమాట. సో వేరే వాళ్ళని క్షమించడం అన్నది వాళ్ళకంటే మనకి చాలా ముఖ్యం. ఆ ఎనర్జీ అక్కడ నుంచి రిలీజ్ చేసి కొత్త వాటికి ఇన్వెస్ట్ చేయటం మన కోసమే, మన నీడ్, మన నెసెసిటీ. సో ఇది చూస్తా ఉంటుంది అనమాట. ఎంత బాగా నేను అవసరం లేని తీసేసి ఎంత బాగా కొత్తవి పెట్టుకున్నాను. మనకి కొత్తవి ఉంటాయి కదా. ఇప్పుడు ఒక సింగర్ ఉంటారు, వాళ్ళని చూస్తే నేను ఈ విధంగా పాడగలుగుతా ఉంటే ఎంత బాగుంటుంది అని. అంటే దాని మీద ఎంతో మైండ్ ని ఇన్వెస్ట్ చేయాలి. ఎంతో మైండ్ పెట్టాలి అంటే ఎనర్జీని పెట్టాలి. ఎనర్జీని, ఫోకస్ ని, కాన్సన్ట్రేషన్ ని పెట్టాలి. అంటే అసలు మనకి ఫ్రీగా ఉండాలి కదా. అందుకే పెద్దయ్యాక ఇంక ఈ ఏజ్ లో మనం నేర్చుకోలేము, ఈ ఏజ్ లో మైండ్ కి ఎక్కట్లేదు అంటారు. ఇంక ఈ ఏజ్ లో ఏముంది అంటారు. అందుకే మనం పెద్దయ్యాక ఏమీ నేర్చుకోము. అంటే అంత ఎనర్జీ అంతా అయిపోయి ఉంటది, బ్లాక్ అయిపోయి ఉంటుంది అనమాట. అలా మనకు అనిపిస్తా ఉంటుంది, ఇది నేర్చుకోవాలి, ఇది చెయ్యాలి, ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి, ఇది చూడాలి, ఈ విధంగా జీవించాలి, ఇది కావాలి అని. అలాంటివి మనం ఎందుకు చేయలేకపోతున్నాము అంటే, ఎనర్జీ బ్లాక్ అయినప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఆ పాత ప్యాటర్న్స్ లోంచి ఎనర్జీని రిలీజ్ చేసి కొత్త ప్యాటర్న్స్ కి మనము పెట్టుకోగలి. అలా ఎన్ని చేశాము అని చూసుకుంటా ఉంటుంది. దట్ ఈస్ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్.